హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ల్యాబ్ టెక్నీషియన్ ఇటీవల రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది, అలాగే ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే విధంగా ఒకసారి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్గా సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఇక్కడ డిప్లొమా లెవెల్లో మనకు ఎగ్జామినేషన్ అనేది, అంటే డిప్లొమా లెవెల్లో మనకు సిలబస్ అనేది ఉండడం జరుగుతుందండి. ముందుగా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కంటే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ని ఇంకా ఎవరైనా జాయిన్ కాకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు టీజీపీఎస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందులో అందుతాయి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఇక్కడ క్లియర్గా ఒకసారి మనం టాపిక్ వైజ్గా చూద్దామండి. ముందుగా వచ్చేసి క్లినికల్ బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి యూనిట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ జనరల్ టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది యూనిట్ 1 సంబంధించి. ఇందులో ల్యాబొరేటరీ సైన్సెస్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్ లైక్ ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, అలాగే టెరిషరీ లెవెల్ అండ్ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ల్యాబొరేటరీస్ సంబంధించి ల్యాబొరేటరీ స్పేస్ అంటే ఏంటిది, అలాగే రిసెప్షన్, స్పెసిమెన్ కలెక్షన్ సంబంధించి, క్వాలిటీ వాటర్ సప్లై, అలాగే పవర్ సప్లై, వర్క్ ఏరియా, స్పెసిమెన్, శాంపిల్ అండ్ స్లైడ్ స్టోరేజ్, అలాగే రికార్డ్ రూమ్, ఫైర్ సేఫ్టీ, పర్సనల్ ఇన్ ద ల్యాబొరేటరీ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద NABL డాక్యుమెంట్ సంబంధించి, అలాగే ఎక్విప్మెంట్ లిస్టింగ్, క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ సంబంధించినటువంటి టాపిక్స్ అయితే చూసుకోవచ్చు మీరు క్లియర్గా. అలాగే వార్టెక్స్ మిక్సర్స్ అండ్ మ్యాగ్నెటిక్ స్టిరర్స్ అండ్ యూవీ ల్యాంప్ అండ్ స్పెక్ట్రోస్కోప్స్కి సంబంధించి రియేజెంట్స్ అండ్ మెటీరియల్స్ అండ్ పర్చేస్, మెయింటెనెన్స్ అండ్ స్టోరేజ్ అండ్ యూస్ సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెసిమెన్ కలెక్షన్ అండ్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇందులో టాపిక్స్ చూసుకున్నట్లయితే జనరల్ గైడ్లైన్స్ ఆఫ్ శాంపిల్ కలెక్షన్, లేబులింగ్, హ్యాండ్లింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ ఆఫ్ స్పెసిమెన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక వాటర్ కెమికల్స్ అండ్ సొల్యూషన్స్ అండ్ రియేజెంట్స్ సంబంధించి టైప్స్ ఆఫ్ వాటర్, క్యారెక్టర్స్, అలాగే అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డిస్టిల్డ్ అండ్ డిలోసనైజ్డ్ వాటర్ అండ్ డిస్టిలేషన్ apparatus and chemical difference grades and chemicals their significance, social definition of preparation of permanent and normal molar and molar solution సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక యూనిట్ 2లో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ ఫాలోడ్ దేర్ ఇంటర్ కన్వర్జేషన్స్, క్యాలరోమెట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ అండి. క్యాలరోమెట్రీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు చాలా వరకు. నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్, ఫస్ట్ ఎయిడ్ ఇన్ ద ల్యాబొరేటరీకి సంబంధించి, క్వాలిటీ అష్యూరెన్స్, స్టాండింగ్ ఓపెనింగ్ ప్రొసీజర్స్, స్వాప్స్ సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ యూనిట్ 3లో బయోకెమిస్ట్రీ అండి. ఇది డిగ్రీ లెవెల్లో ఉంటుంది, మనకు డిప్లొమా లెవెల్ కూడా మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఇక కెమిస్ట్రీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆఫ్ ద రియాక్షన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, గ్లైకాలసిస్ సైకిల్స్ అనేది ఇంపార్టెంట్. గ్లైకాలసిస్, సిట్రిక్ సైకిల్, సిట్రిక్ యాసిడ్ సైకిల్, HMP షంట్ అండ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ సంబంధించి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ న్యూక్లియాయిడ్స్, స్ట్రక్చర్స్ ఆఫ్ DNA, RNA, ATP, GTP, UTP, నాన్ ప్రోటీన్ నైట్రోజన్ సబ్స్టెన్సెస్, NPN, యూరియా సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక యూనిట్ 4 వచ్చేసి కెమికల్ బయోకెమిస్ట్రీ, యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్, కాన్సెప్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద అయాన్ కాన్సన్ట్రేషన్, బైలిరుబిన్, అవుట్లైన్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, రీనల్ క్లియరెన్స్ టెస్టెస్, టోటల్ ప్రోటీన్ అండ్ AG రేషియో సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే అనాలిసిస్ ఆఫ్ 17 కీటో స్టెరాయిడ్స్ అండ్ VMA అండ్ ఇన్ఆర్గానిక్ ఐకాన్స్ కాన్సెప్ట్ సంబంధించి, బయోకార్బోనేట్స్, ఫాస్ఫేట్స్, కాల్షియం, సోడియం, బ్లడ్ గ్యాసెస్ అనాలిసిస్, బ్లడ్ pH, PO2, CO2, HCO3 క్యాలిక్యులేషన్, నామోగ్రామ్స్ సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది కవర్ కావడం జరుగుతుంది. యూనిట్ 5 వచ్చేసి డిమాన్స్ట్రేషన్ టాపిక్స్ అనమాట. ఇందులో లివర్ ఫంక్షన్, LFT, గ్లాస్టిక్ అనాలిసిస్, రీనల్ ఫంక్షన్ టెస్టెస్, రేడియో ఐసోటోపిక్స్ టెక్నిక్స్,
క్యాల్షియం ఫార్మేషన్ అనాలిసిస్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ క్లినికల్ మైక్రోబయాలజీలో యూనిట్ 1 సంబంధించి జనరల్ మైక్రోబయాలజీకి సంబంధించి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి వర్క్ సేఫ్టీ ల్యాబొరేటరీ, డిస్ఇన్ఫెక్షన్ ల్యాబొరేటరీ ఆపరేషన్ థియేటర్స్ లైక్ వాటికి సంబంధించిన టాపిక్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఇక యూనిట్ 2 వచ్చేసి బ్యాక్టీరియాలజీ. ఇందులో మెథడ్స్ ఆఫ్ రియేజెంట్ ప్రిపరేషన్, డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరోబిక్ అండ్ అనెరోబిక్ బ్యాక్టీరియాకి సంబంధించి, బ్యాక్టీరియా ఈకోలి సంబంధించి కూడా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ప్రొడ్యూసర్స్, సాల్మోనెల్లా, సింజెల్లా సంబంధించినటువంటి కొన్ని ఫైలమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా సంబంధించినటువంటి వాటికి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి మైకాలజీ అండ్ పారాసైటాలజీ. ఇందులో పారాసైట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. లైక్ హిస్టోలికా, గైరేడియా, క్రిప్టోపోరోడియం సంబంధించినటువంటి ఫైలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వైరాలజీ యూనిట్ సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వైరసెస్, అలాగే ఇమ్యూనోక్రోమాటోగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసి ఆటోమేషన్ ఇన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్. ఇందులో డిస్క్ డిఫ్యూజన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అలాగే ఈ టెస్ట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏజెంట్స్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఎండిఆర్ ఇంపార్టెంట్ అండి. అలాగే ఈసీఎంబిఎల్, అలాగే ఎంఆర్ఎస్ఏ, ఎఫ్ఆర్ఈఎస్, మైకోబ్యాక్టీరియాకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ అనమాట. ప్యాథాలజీ సంబంధించి క్లినికల్ ప్యాథాలజీ యూరిన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. మీకు క్లియర్గా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.